వెల్కమ్ టు వ్యూస్ మీడియా తెలుగు. రాజమండ్రిలో కల్తీ పాల ఘటనతో పలువురు మృత్యువాత పడటంతో అప్రమత్తమైన ఫుడ్ సేఫ్టీ అధికారులు బాపట్ల జిల్లా చీరాల పట్టణంలోని పలు పాల కేంద్రాల డైరీలలో ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. ఈ తనిఖీల్లో పాల నమూనాలను సేకరించిన నమూనాలను హైదరాబాద్లోని ల్యాబ్కు పరిశీలనకు పంపడం జరుగుతుందని ఫుడ్ సేఫ్టీ బాపట్ల జిల్లా అధికారి ప్రణీత్ తెలిపారు. చీరాల పట్టణంలోని 5 పాల కేంద్రాలలో నమూనాలను సేకరించినట్లుగా వారు తెలిపారు. పాలలో ఏదైనా కెమికల్స్ కలిపారా, కల్తీ ఏమైనా జరిగిందా అనే కోణంలో వచ్చే ల్యాబ్ రిపోర్ట్ ఆధారంగా పాల డైరీ యాజమాన్యాలపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ఫుడ్ సేఫ్టీ అధికారులు హెచ్చరించారు. మీకు ఓన్లీ వాటర్ అయితే చెప్తాను. చక్కెర కూడా వేసేయాల్సింది బాగా వాటర్ అనేది మిక్స్ చేశారంటే కంపల్సరీ ఇక్కడికి వెళ్ళిపోతుంది. వాటర్ మిల్క్ శాతం అనేది ఇక్కడ రాకుండా అంటే బాపట్ల జిల్లా ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్ని. మరి ఇటీవలే మనకి రాజమండ్రిలో జరిగిన పాల కల్తీ మరియు ఒక 6 చనిపోవడం జరిగింది. అది చాలా దురదృష్టకరం. మరి దాని దృష్ట్యా మా కమిషనర్ ఆఫ్ ఫుడ్ సేఫ్టీ గారు మా అందరికీ ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. ప్రతి ఇన్స్పెక్టర్ వచ్చేసి మినిమంగా ఒక 12 శాంపుల్గా పాల పదార్థాలు అనేది తనిఖీలు చేసి శాంపుల్ తీసి మనకు ల్యాబ్ పంపించడం చేయమని చెప్పారు. సో వారి ఆదేశాల మేరకు మేము ఇవాళ చీరాలలో పొలిమేర రోడ్లో ఉన్న పాల కేంద్రాలు ఉన్నాయి. ఇక్కడ ప్రస్తుతానికి ఒక 5 పాల కేంద్రాలు లూజ్ మిల్క్ అనేది తీసి తదుపరి పరీక్షల కోసం మనం హైదరాబాదు నాచారం స్టేట్ ఫుడ్ ల్యాబొరేటరీకి పంపుతున్నాం. సో దాని నుంచి వచ్చిన నివేదిక ప్రకారం దాన్ని బట్టి మనం తగు చర్యలు తీసుకుంటాం. ఈ తనిఖీలు నిరంతరం జరుగుతూనే ఉంటాయి. ఇప్పుడనే కాదు, ఫర్దర్గా కూడా ఇంత ముందు చేసాము, ఇప్పుడు చేస్తాం, తర్వాత కూడా చేస్తాం. ఇంతకు ముందు కూడా కేసులు పెట్టడం జరిగింది.